మీరంతా యేసు ప్రభుని ఎలా భావిస్తారు కానీ నేనైతే గుడ్ ఫ్రెండ్ అని భావిస్తాను. ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉంటారండి ప్రభుతో? చెప్పండి. గుడ్ ఫ్రెండ్ చెప్పండి. అందరూ మంచి స్నేహితుడు. మీరు చెప్పండి. మౌనం ఉన్నారు. మాకు ఎవరు లేదు ఈ ఊరు అంటున్నారు. దిక్కులేదు అన్నారు. చెప్పండి చెప్పండి గట్టిగా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన ఆరాధించే యేసు ప్రభువు వారు ఎవరు? మంచి స్నేహితుడు. యేసు ప్రభువు ఏమన్నారు? మనల్ని దాసులమని పిలవక మిమ్మల్ని స్నేహితులమని పిలుచుచున్నాము అని అన్నారు. అంటే మనం ఆయనకి మంచి స్నేహితులము. ఇంతవరకు దైవ సేవకులు చెప్పారు ఆయనకు మంచి వధువులము. ఆయనే పెండ్లి కుమారుడు, మనమంతా పెండ్లి కుమార్తెలము. సిద్ధపడిన వధువు సంఘలాగా సిద్ధపడాలి. రాబోతున్నటువంటి పెళ్లి కుమారుడికి సిద్ధపడిన వధువు సంఘంగా సిద్ధమవుదుగాక. హల్లెలూయా. అదే వాక్యం యెహెజ్కేలు ప్రవచన గ్రంథంలో కూడా దైవజనం చదివించారు. మీరు సిద్ధం కండి, అనేకుల్ని సిద్ధపరచండి, వారికి మీరు కావలి వారుగా ఉండండి. ఆ వాక్యాన్ని ఉద్దేశించే పరిశుద్ధాత్మ దేవుడు కూడా మాట్లాడారు. రైట్. ఇప్పుడు రూతమ్మ గారు బోయజు పొలంలో పోవడానికి కారణం ఎవరయ్యా అని అంటే, మొదటిగా సువార్త ప్రకటించి నయోమి గారు పొలంలోకి ప్రవేశించింది. పనివారిలో యజమానుడు. పనిలోకి వెళ్ళిన తర్వాత ఈ గుడ్ క్యారెక్టర్ చూసి సాక్ష్యాలు చెప్పారు. సాక్ష్యం చెప్పిన తర్వాత బోయజు గారు కుమారి అన్నారు. ప్రైజ్ ది లార్డ్. ఆమెకి 8 రకాల ఆశీర్వాదాలని అడగకనే ఇచ్చారు. రైట్. ఏంటండి? అడగకనే ఇచ్చారు. మనం అడిగినా చెప్పండి, అంత సీరియస్ చూస్తున్నారు. మనం అడిగినా మోగేది మీరు మాట్లాడారే. చెప్పండి. రూతమ్మ గారు అడగకపోయినా ఇచ్చారు, మనం అడిగినా. చెప్పండి సార్. ఇది ఎప్పటి సీరియస్ చూస్తున్నాడు. చెప్పరా అడిగినా. రైట్. మళ్ళీ ఆ కథ నాకు వదిలే, వేరే కథ కావాలి. అమెరికాలో నయాగరా వాటర్ ఫాల్స్ ఉంటుంది. అది ప్రపంచంలోనే అతి ప్రఖ్యాతిగాంచిన వాటర్ ఫాల్స్. దాన్ని చూడడానికి ప్రపంచాల నుండి లక్షల కొలది ప్రజలు అక్కడికి వెళ్తారు. ఇంచుమించుగా 110 కిలోమీటర్ల హైట్ లో నుంచి దూకుతుంది ఆ వాటర్. ఎంత అండి? 110 కిలోమీటర్ల హైట్ నుంచి కిందికి వస్తుంది. రాత్రుల్లో చూస్తే చాలా కలర్ఫుల్గా ఉంటుంది. దాన్ని సీడ్నెస్ వేస్తూ ఉంటుంది. అలాంటి వాటర్ ఫాల్స్ చూడడానికి చాలా చక్కగా ఉంది. చాలా హైట్ నుంచి దొరుకుతుంది. లక్షల కొలది ప్రజలు దాన్ని వీక్షిస్తున్నారు, ఆనందిస్తున్నారు. ఇప్పుడు అంత నీరు ఎక్కడి నుంచి వచ్చిందయ్యా అంటే, అనేక కొండల ప్రాంతాల నుంచి వచ్చి అక్కడికి పోగై వచ్చే నీరే ఆ ఫాల్స్, వాటర్ ఫాల్స్. బాగా గమనించాలి. ఇప్పుడు ఇది క్రమేణా వస్తుంది వాటర్ ఫాల్స్. ఒకరోజు అందులో నుంచి అడవిలో ఉన్నటువంటి ఒక పశువు చనిపోయింది. అడవిలో ఉన్న పశువు చనిపోయింది. అది ఆ నీళ్ళలో కొట్టుకుంటూ వస్తుంది. అది చనిపోయి ఇంచుమించుగా ఒక 4-5 డేస్ అయిపోయింది అన్నమాట. అటలోనే ఉండటం వల్ల బాగా కుళ్ళిపోయింది. దాని మీద ఒక కాకి కూర్చుంది. ఇప్పుడు కాకి ఏంటి సంతోషము? నాకు మంచి ఆహారం దొరికింది, సూపర్ టేస్ట్, బాగా పీకి తింటూ ఉంది. బాగా గమనించారు. వాటర్లో ఈ చనిపోయినటువంటి పశు మాంసము కొట్టుకొని వస్తుంది. దాని మీద కాకి ఉంది. కాకి ఆ మాంసాన్ని పీకి తింటూ ఉంది. చాలా సంతోషంగా ఉంది. ఇంకొద్ది క్షణాల్లో ఈ చనిపోయినటువంటి ఈ పశువు యొక్క శరీరము వాటర్లో కింద పడిపోతుంది. ఏమవుతుందండి? కింద పడిపోతుంది. ఇప్పుడు ఈ కాకి అనుకుంటుంది,
నాకు ఎగరడానికి వచ్చు కాబట్టి అది చివరిగా పడిపోయేంత దూరం నేను తింటూ వెళ్తాను. అది పడేటప్పుడు ఎగిరి పైకి వెళ్ళిపోతాను. నేను అమ్మో నేను టాలెంట్ లేదా నాకు అనుకుంటుంది కాకి. బాగా గమనించాను. అంటే దీనికి ఉన్న శక్తి కరెక్ట్. ఇది ఎగరతాం అనుకున్న ఎగరడం కూడా కరెక్ట్, నమ్మకమే. అయితే గమనించాలి, అది కూర్చోబడి దేనిపైన కుళ్ళిపోయిన శవం మీద. దేని మీద అండి? ఇప్పుడు ఈ కాకి కూర్చోవటం వల్ల కాకి బరువుకి, రెండవదిగా ఈ మాంసాన్ని తినడానికి శక్తి అంతా ఉపయోగించేది పొడిచి తినాలి కాబట్టి ఈ బలానికి పని కాకి కాళ్ళు ఆ పశు శవములోకి బాగా లోతులోకి వెళ్ళిపోయింది. ఆ సంగతిని కాకి గుర్తించలేదు. ఈ కాకి ఏమనుకుంటుంది నాన్న? నేను ఎగరగలను, చివరి రోజు కూడా వెళ్ళి ఎగరగలను, అంత సామర్థ్యం అనుకుంటుంది. అయితే కాలు దండ చొచ్చుకోబోయే విషయాన్ని గమనించలేదు. దేని వలన? కడుపు నిండా తిండుంది. చెప్పండి నాన్న, ఏముంది? చెప్పలు గట్టిగా. కడుపు నిండా తిండుంది కాబట్టి ఏ భయం లేదు, దీనికి పడిపోతామన్న భయం లేదు. భయం లేకపోవడానికి కారణం ఏంటి? ఎగరగలనని ధైర్యం. రైట్, ఇది వాటి దగ్గరికి వచ్చింది. కాకి ఎగరడానికి ప్రయత్నం చేసింది, ఎగరలేకపోయింది. పసిడి సమతో పాటు అది వాటర్లో పడి చనిపోయింది. అర్థమవుతుందన్నా? ఇప్పుడు చాలా మంది క్రైస్తవ జీవితంలో కూడా ఎలా ఉంటామంటే, చేసేటటువంటి అపవిత్రమైన కార్యాలు, దేవునికి ఇష్టమలేనటువంటి మనసు పెట్టుకుంటూ ఇంకా ఉందిలే మారిపోవచ్చులే, ఇంకా ఉందిలే మారిపోతానులే, ఇంకా సమయం ఉందిలే మారిపోతానులే, ఇలాంటి బిడ్డలు అనుకుంటారు. నాన్న, ఇలాంటి ఎవరి బిడ్డలు అనుకుంటున్నారు? అక్క వయసులో వచ్చేలోపు నేను మారిపోతానులే. ఈ అక్క అనుకుంటుంది ఆ యాంటీ వయసు వచ్చేలోపు నేను మారుతానులే. ఈ యాంటీ అనుకుంటారు ఆ అవ వయసు వచ్చేలోపు నేను మారిపోతానులే అని అనుకుంటూ కాలయాపన చేసుకుంటూ నిజమైనటువంటి భక్తి విధానాన్ని తెలుసుకోకుండా భక్తులు అనుకుంటూ దేవుని మందిరానికి వస్తూ వ్యర్థం చేసుకున్నటువంటి జీవితాలు. ఈరోజు పొందుకోలేని పరిస్థితుల్లో పడిపోతున్నారండి. చెప్పండి ఏంటండి? పొందుకోలేని పరిస్థితుల్లో పడిపోతున్నారు. కొందరు పొందుకొని కూడా పడిపోతున్నారు. దేన్ని తినాలో దేన్ని తినకూడదో చాలా చక్కగా మనం నేర్చుకోవాలి. హల్లెలూయా. అది రుతమ్మ గారు నేర్చుకున్నారు. అందుకే ఆవిడ బోయేజు పొలానికి మహారాణి అయ్యారు. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఒక్క మాట మాత్రం చెప్పి ముగిస్తాను. చూడండి, కీర్తన గ్రంథం 1వ కీర్తన 3వ వచనం. 1వ కీర్తన 3వ వచనం. అతడు నీటి కాలువన యోరన నాటబడేదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయనదంతయు సఫలమగును. హల్లెలూయా. గమనించండి, నీటి కాలువన యోరన నాటబడిన చెట్టే ఉండాలమ్మా. ఎక్కడ నాటపడాలండి? చెప్పండి చెప్పండి. నీటి కాలువ యోరన నాటబడిన చెట్టు. అది రాయలసీమ కదండి, అక్కడంతా చాలా గుట్టలు, అడవి, రాళ్ళు ఎక్కువ ఉంటాయి. నీరు కరువు, తాగడానికి కూడా వాటర్ చాలా కష్టమే. మేముండే శ్రీకాళహస్తి ప్రాంతం పర్లేదు, కానీ మా నేటివ్ ప్లేస్ చిత్తూరు కొండ ప్రాంతాలు. తాగడానికి వాటర్ కావాలంటే భూమి లోపలికి 400 ఫీట్స్ బోర్ పంపించాం. లోపలికి 400 అడుగులు భూమి లోపలికి బోర్ వెళ్తే తప్ప తాగడానికి నీళ్లు దొరకవు.
అంతటి భయంకరమైన ఏరియా. అక్కడ పచ్చని చెట్లు కనిపించు వర్షాకాలంలో తప్ప. నేను ఈ కథలో ఉన్న కారణం అదే. నిజం ఒప్పేసుకుంటా. అక్కడ ఉంటుంది మా ఏరియా, భయంకరమైన వేడి ప్రాంతం. నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఈ ప్రాంతాన్ని చూస్తున్నప్పుడు చాలా ఆనందంగా ఉంటుంది. కాలువ నీళ్లు, కాలువ గట్టున చక్కటి పొలాలు, చక్కటి చెట్లు, చూడ అందంగా ఉంటుంది, రమ్యంగా ఉంటుంది కదా. ఇప్పుడు అక్కడ నీళ్లు లేనందువల్ల ఎడారిలాగా, అరణ్యమలాగా, అడవిలాగా ఉంది. ఇక్కడ నీళ్లు ఉండటం వల్ల ఆ నీటి గట్టులో ఉండే చెట్లు పచ్చగా ఫలాలు ఇస్తూ ఉంది. ప్రైజ్ ది లార్డ్. అలాగనే దేవుని బిడ్డలైతే మన జీవితము దేవుని వాక్యం మీద కట్టబడాలి. దేని మీద అండి చెప్పాలి? దేవుని వాక్యం మీద కట్టబడాలి, వాక్యములో కట్టబడాలి. ఒకరిని చూసి నీ జీవితాన్ని కట్టుకోకూడదండి. వేరే వారి భక్తిని చూసి నీ భక్తిని మార్చుకోకూడదు. దేవుడు ఏది నీతో మాట్లాడతాడో ఆ మాటలను త్వచ తప్పకుండా అనుసరించి నడవడం ప్రారంభిస్తే నీ జీవితం ఎక్కడ ఉంటుందో తెలుసా? నీటి కాలువలో నాటబడిన చెట్టు. అది ఎప్పుడు ఫలాలిస్తూనే ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉంటుందన్నా? ఫలాలిస్తూనే ఉంటుంది. ఆకు వాడదు, ఫలాలు ఆగదు. ప్రైజ్ ది లార్డ్. పచ్చగా ఉంటుంది. రైట్. అలాంటి జీవితాన్ని, అలాంటి కుటుంబాలుగా మీ కుటుంబాలు, మీ జీవితాన్ని ప్రభు మార్చునుగాక. హల్లెలూయా. ఎక్కడ నాటపడాలంట? నీటి కాలువ ఓరన. అంటే అర్థం ఏంటి? వాక్యానుసారమైన జీవితం చెప్పాలి. ఏంటండి? అమ్మలారా 10 నిమిషాలు ముగించేస్తాను తల్లి. పోగపోకండి దెయ్యాలాగా. మరి నేను నీ వాక్యాన్ని వదిలిపెట్టి ప్రార్థన యేసు నామములో పోదీయమని ప్రార్థించి వస్తాను. ఆ పని పెట్టకండి. నాకు చేతులు పైకెత్తానందు ఒకసారి దయచేసి. అమ్మా తల్లి, అమ్మో చేతులు పైకెత్తమ్మా. 2 చేతులు కొద్దిసేపు 2 నిమిషాలు. అక్కడ ఎవరు చేతులు ముడుచుకున్నారు? తినదా? అది రైట్ రైట్. ఒక్క నిమిషం ఇటు చేతులు ఆడిస్తే సార్ చెప్పండి గట్టిగా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రైట్. మంచిది. నేను కాలేజీ లెక్చరర్ టీచ్ చేసేటప్పుడు స్టూడెంట్స్ అలా రూట్లో ఉంటారు. నా పీరియడ్ ఇస్తాడు భయమే. ఒకటి నా రాకముందనే వెళ్ళిపోతాడు, నేను వచ్చిన తర్వాత ఉంటే వెళ్ళలేడు, వినకుండా ఉండలేడు. అదంతా పాస్ అయిపోయారు. దేవునికి స్తోత్రం. అలా నెక్స్ట్ వస్తున్నాడు క్లాస్ కంటే మా క్లాస్ స్టూడెంట్స్కి గడే ఒక్కడ నిద్రపోవడం, ఒక్కడ కాదు, కరెక్ట్. బిడ్డలందరూ బాగుపడ్డారు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. సో సంఘంలో కూడా అలాగే ఉంటుంది. నేను ఎక్కడికి వెళ్ళి ఇలాగే ఉంటుంది. నా ప్రొఫెషనల్ ఫస్ట్ నుంచి అలాగే వచ్చింది, టీచింగ్ ప్రొఫెసర్ వచ్చింది. రైట్. కాబట్టి ఇప్పుడు దేవుని సంగమా, నీటి కాలువన ఓరన నాటబడిన చెట్టు. దట్ మీన్స్ వాక్యానుసారమైన జీవితం కలిగిన వ్యక్తి పట్టుదల కలిగిన వ్యక్తిగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉండాలన్నా? పట్టుదల కలిగిన వ్యక్తి. ఇప్పుడు ఒక పట్టుదల కలగాలంటే మనకి చేతికి 5 వేళ్ళు కరెక్ట్ ఉండాలి. ఎన్ని వేలు అండి చెప్పాలి? ఏదైనా ఒక వస్తువు పట్టుకోవాలంటే 5 వేళ్ళు చెప్పండి కరెక్ట్ ఉండాలి. అప్పుడు ఒక వస్తువుని పట్టుకున్నప్పుడు అది మన చేతి నుండి జారిపోదు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు ఇది వరకు దేవుడు మాట్లాడినటువంటి ఆ 8 దీవెనలు కూడా నువ్వు పట్టుకొని గట్టిగా అనుభవించాలంటే ఒక 5 క్వాలిటీ చెప్పి నేను ముగిస్తాను. హల్లెలూయా. 5 నువ్వు ఏం చేయాలి బాబు? ఇప్పుడు గట్టిగా చెప్పలే, పట్టుకోవాలి. నెక్స్ట్ టైం నేను వచ్చినప్పుడు క్వాలిటీస్ నాకు చెప్పాలి. ఆమేన్. చెప్తావా? చెప్పకపోతే
నువ్వు ఆమె చెప్తే అన్ని చెప్తాను. హల్లెలూయా. రైట్. అర్థమవుతుందా? నీటి కాలువ యోరణ నాటబడిన చెట్టు నిత్యము ఫలించాలంటే, అనగా వాక్యానుసరమైన జీవితం జీవించే ఒక వ్యక్తి దేవుని ఆశీర్వాదాలతో ఫలిస్తూ దేవుని రాజ్యానికి ఎత్తబడాలంటే 5 రకాల క్వాలిటీ చెప్తారు. అది పట్టుదలగా మనము పట్టుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూద్దాం. మనకందరికి తెలిసిన సంగతే క్లుప్తంగా చెప్తాను. 2వ సమూయేలు గ్రంథము 6వ అధ్యాయము 1 నుంచి 12 వచనాల వరకు మనం చదువుకుంటే, చదవద్దంటే రాసుకోండి, ఇంటికి చదువుకోండి. అలా 2వ సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం 1 నుంచి 12 వరకు. ఇక్కడ దావీదు పురానికి మందసమును తేవాలని దావీదు మహారాజు గారు క్రొత్త బండి ఒకటి కట్టించి, ఆ క్రొత్త బండి పైన మందసమును పెట్టి దావీదు పురానికి తీసుకుని వస్తున్నటువంటి మార్గ మధ్యములో గమనించాలి. మీరు ఇప్పుడు బయట చూడాలి, ప్లీజ్ గమనించాలి. కొత్త బండి మీద మందసాన్ని తీసుకొస్తున్న మార్గ మధ్యములో ఎద్దు కాలు జారగా బండి మీద ఉన్న మందసము పడిపోవడానికి సిద్ధపడగా వద్దా అని యవనస్తుడు దాన్ని పట్టుకొనగా ఆన్ ది స్పాట్ డై. అక్కడే చచ్చిపోయాడు. ఎందుకు అని చూస్తే, మందసాన్ని ఎవరైనా వారు మోయడానికి అధికారమో లేదు, ముట్టుకోవడానికి అధికారమో లేదు. ఒక ప్రతిష్ఠించబడిన వాడు మాత్రమే మందసాన్ని తాకాలి. ఉజ్జాకి ప్రతిష్ఠత లేదు. అందువల్ల మందసం దగ్గర చనిపోయాడు. ఈరోజు అనేక మంది జీవితాల్లో ఆశీర్వాదం చనిపోతుంది, ఆత్మీయత చనిపోతుంది, ప్రార్థన చనిపోతుంది, దీవెన చనిపోతుంది, సమాధానం చనిపోతుంది. ఎందుకు అని అంటే, మందసాన్ని మోసే రైట్నెస్ లేదు, లేకనే దాన్ని ముట్టుకుంటున్నా. ఆ మందసాన్ని ముట్టాలంటే ఒక ప్రతిష్టత కావాలి. ప్రైజ్ ది లార్డ్. ఏం కావాలన్నా ప్రతిష్టత కావాలి. అయ్యగారు వచ్చారు మన కాళహస్తిలో, బలిపీఠం దగ్గర స్ట్రీట్ ఎక్స్పెక్టేషన్. ఎవరైనా వాళ్ళు మైకెత్తుకుని ప్రసంగం చేయడానికి లోపలికి రానిచ్చారు. 2 బలిపీఠాలు ఉంటాయి అక్కడ. ఒకటి ఫుల్ పిట్ పైన ఉంటుంది, ఒకటి కింద ఉంటుంది. వాళ్ళు కూడా సేవకులే. చూస్తాను నాలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుని హిస్ పర్సెంట్ రైట్ అంటే పైన ఎక్కిస్తాను, లేదంటే అక్కడే ప్రసంగం చేసి వాళ్ళు చెప్పగానే పైన ఎక్కించు. ఇంతవరకు 1000 మెంబర్స్ గాడ్ సర్వెంట్ జేహెచ్ఎం మినిస్ట్రీకి వచ్చారు. అందులో 100 మంది కూడా ఫుల్ పిట్ ఎక్కలేదు, ఎక్కనివ్వలేదు. 100 మంది కూడా ఎక్కలేదు. 25 సంవత్సరాల సేవా పరిచయం, వేల మంది వచ్చారు. ఎందుకని అంటే వాళ్ళు కూడా సేవకులే కాదని చెప్పట్లేదు. ప్రతిష్టత లేని వారు ఏంటంటే చెప్పాలి. సేవకులు కాకనే సేవకులని బతికేవారు. కనుక లెక్కించును, మంచి పాటగాళ్ళే, ఆటగాళ్ళే, ప్రార్థన వీరులే, కనిపించడం ఆహా ఓహో అనుకునేవారే. బాగా చేయలేదు నాన్న, ప్రతిష్టత లేదు. అలా ప్రతిష్టత కలిగిన మీ దైవజనుడు ఒకరు కాబట్టి 3 సార్లు ప్రసంగం చేశారు. ఇంటర్నేషనల్ స్పీకర్ ఎక్కించాలి. ఒకప్పుడు కింద కూర్చోబెట్టి. ఇంకొక విషయం చెప్పిన ఆశ్చర్యమైన విషయం, సండే పాటలు కూడా అందరికీ ఆ సండే సర్వీస్ లో ఎన్ని పాటలు పడతాను తెలుసానన్నా? ఓన్లీ 3 సాంగ్స్. రాజు గారు ఓన్లీ 3 సాంగ్స్. ఇంకో ఆశ్చర్య విషయం చెప్పిన, ఓపెన్ పబ్లిక్ మీటింగ్ లో కూడా ఓన్లీ 3 సాంగ్స్.
ఆ పాట నలుగుతారు కదా మీరు, అలుగుతారుగా. మా దగ్గర అలిగారంటే ఇంకోసారి మన చరిత్ర మారిపోతుంది. హల్లెలూయా. ఎందుకు తెలుసారన్నా? దేవుని మందిరము యేసు రక్తం చేత ప్రతిష్ఠించబడింది. ప్రైజ్ ది లార్డ్. దేవుని మందిరంలో ప్రతి వస్తువు కూడా క్రీస్తు రక్తం చేత ప్రతిష్ఠించబడింది. చీపురు కట్ట కూడా, చీపురు పుల్ల కూడా ప్రతిష్ఠించబడింది. చీపురు కాల్చేసి కాలుతో తొయ్యదు, జాగ్రత్త. దేవుని సొత్తుది. లెక్కలేదు మనకి లెక్కలేదు. ఆదివాసులు కూడా తెచ్చుకున్నాను అంటారు మీరు. అన్నయ్య అది చిన్నదైపోయిందని పడేద్దామా, కూడా తెచ్చుకున్నావా అంటే ఈ అమ్మాయి ఏమంటాడు, మిమ్మల్ని ఎవరు బాధపరచుకో తెచ్చుకున్నావా లేదా అంటాడు అన్నయ్య. ఎంత నష్టం చేశారో అన్నయ్య నువ్వు కలిసి. ఒకసారి ఆలోచించండి, ఒకసారి ఆలోచించండి. చిన్న అన్నం మెతుకు కూడా కింద పోనీ మా సందేశం తెచ్చాను. ఎందుకంటే ఆ ఒక్క మెతుకు లేకుండా ఆకలి కడుపు దాచుకోగలుగుతా అనుకున్నా. ప్రైజ్ ది లార్డ్. ఆ అనుభవం నాకు ఉంది కాబట్టి అది నేర్పిస్తుంది పిల్లలకి. రైట్. ఈ ఉచ్చ ప్రతిష్ఠిత లేకనే మందస్సాన్ని తాకినందుకు ఈజ్ ఆన్ ది స్పాట్ డైడ్, చచ్చిపోయాడు. చనిపోయిన దృశ్యాన్ని చూసినటువంటి దావీదు గారు గుండెల్లో భయం వచ్చి, మరి బాబు ఎంత అపాయం జరిగింది, ఈ మందసాన్ని తీసుకెళ్ళి ఒకవేళ మన ఇంట్లో పెట్టుకుంటే, రాజ్యంలో పెట్టుకుంటే మనకేం జరిగిపోతుంది అనుకుని భయపడి కొద్ది రోజులు ఆగదాము అనుకున్నారు. దేనికి భయపడ్డారు చెప్పండి దావీదు గారు? ప్రతిష్ఠిత లేని ఉజ్జాతాకి చచ్చిపోయాడే, ఒకవేళ నాలో కూడా లోపం ఏదంటే నేను కూడా చచ్చిపోతాను భయపడ్డాడు ఆయన. అబ్బా చూసారండి, రోజుకు 7 గంటలు ప్రార్థించే ప్రార్థన వీరులే ఇంత భయపడితే, గంట కూడా ప్రార్థించలేని నీకు కొద్ది కూడా భయం లేదు? కొద్ది కూడా ఏ భయం లేదు నీకైతే. మరి నువ్వు ఒక గంట కూడా అస్సలు ప్రార్థించు రోజంతా గడిచి. ఏనన్నా దావీదు గారు ఫర్ డేస్ 7 hours అంత ప్రార్థన పరుడే భయపడుతున్నాడు. మనం ఏం చేస్తామండి? అబద్ధాలు చెప్పకుండా చెప్పండి, అబద్ధాలు చెప్పకుండా చెప్పండి, నిజమే చెప్పండి, పర్లేదు. రోజుకు 1 గంట నేను నా కోసం, నా ఇంటి కోసం ప్రార్థన చేసిన కొద్ది చేతులెత్తండి చూద్దాం. రోజుకు 1 గంట నేను మా ఇంటి కోసం, మందిరం కోసం ప్రార్థన చేసిన ప్రార్థనా వీరులు అటు చేతులెత్తండి, ప్రతిష్ఠ చూద్దాం. రాజుగారు ఏమనుకోకండి, ప్రశ్నిస్తున్నారండి. నీ బిడ్డలే కదా, నా బిడ్డ కూడా వాళ్ళు. హల్లెలూయా చెప్పండి అన్న. ఎంత నష్టపడిపోయే పరిస్థితి గమనించండి. దావీదు గారు భయపడి మందసాన్ని తేకపోవడం చేత 3 నెలల ఆశీర్వాదాన్ని దావీదు గారు పోగొట్టుకున్నారండి. అన్నా ఈ ప్రతిష్ఠిత నీళ్ళు లేనంత వరకు దీవెనలు ఖచ్చితంగా పోగొట్టుకుంటావు. భక్తి పదాలే, ప్రార్థన పదాలే, పాటకారే, ఆటకారే, పరిచర్య చేసుకున్నావు, రైట్? సీనియర్ పాస్టర్ విశ్వాసమే కాదంటలేదు. ఎందుకు దావీదు గారు 3 నెలల ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నారంటే భయపడి మందసాన్ని తెచ్చుకోలేక. ఒక అన్నిటిగా ఉన్న ఉభయదేమో యెహోవా దేవుడు గొప్పవాడు, ఆ దేవుడు దీవిస్తాడని తెలిసి, ఉజ్జా చచ్చిపోయాడని తెలిసి కూడా ఆ చచ్చే సావడలే ఆ దేవుడు చంపడని నమ్మకంతో మందసానితో పెట్టుకున్నాడు. ఆయన కొట్టాలి, చంపడం గట్టికొస్తాడు. నిజంగా ఏడుపు వస్తుంది నాకు సందర్భం. ఒక అన్నిటి ఓన్లీ 3 months ఏంటన్నా చెప్పాలి. 3 నెలలు
ఎక్కువ రోజులు కాదు కదండి. 3 నెలలు మందస్సాన్ని ఇంట్లో పెట్టుకుంటే 3 తరాలు ఆశీర్వదించాడంట దేవుడు వాళ్ళకి. హల్లెలూయా. ఎన్ని తరాలన్నా చెప్పాలి. ఎన్ని నెలలు పెట్టుకున్నాడు? మీరు ఎన్ని సంవత్సరాల మందిరానికి వస్తున్నా? అమ్మ ఇప్పుడు చెప్పలే, ఏం చెప్పరా? దావీదు గారు 7 గంటల ప్రార్థన చేసాడా చెప్తాడు. నువ్వు 8 గంటలు చేస్తున్నావు చెప్పలేదు. ఓబోదేవి 3 నెలలు పెట్టుకున్నాడు అంటే ఆ 3 నెలలు మనకు చెప్పినారు. నువ్వు ఎన్ని సంవత్సరాలు వస్తావు నాకు చెప్పలేదు. ఎందుకు అలా చెప్తే నువ్వేం దీవించబడ్డావు చూపి చెప్పాలిగా. బిడ్డలారా, కేవలం ఒక దైవజనుడు నిలబడి అడిగే ప్రశ్నకి సమాధానం చెప్పలేదు నీవు. రేపు దేవాది దేవుడు నిలబడి అడిగితే ఏం చెప్పగలుగుతాయి? ఒబోదేదేమో మందస్సాన్ని తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకున్నాడు. అన్యుడైనా నన్ను గమనించాలి, అన్యుడైనా మందస్సము తన ఇంట్లో ఉన్నంత వరకు తనకు తానుగా దేవుని కొరకు ప్రతిష్ఠించుకున్న ఒబోదేదేమో. కొట్టాలి చప్పట్లు గట్టిగా వస్తాం. దేవుడు నానా వినాలి, దేవుడు ఒబోదేదేవుని ప్రతిష్ఠించలేదు. ఒబోదేదేమే దేవుని మందస్సు కోసం తన్ను తాను ఎస్ ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. ఒక పూజారికి నాకు గొడవలు వచ్చినాయి. ఇలాంటివి చాలా జరుగుతుంటాయి. అని చెప్పాలిగా, నామాలు పెట్టుకొని కొడుతుంటాడు ఓం ఓం అనుకోండి. ఫ్రెండే ఈరోజు అభిషేకం ఉందని తొందరగా వెళ్ళాలని అంటున్నాడు ఆయన. ఆగండి స్వామి మాట్లాడదామన్న. ఎక్కడికన్నా ఈరోజు అభిషేక పూజ ఉందంట. ఒక మాట అన్నాను, నీవు అభిషేకించే దేవుడు గొప్పనా మనం అభిషేకించే దేవుడు గొప్ప చెప్పాను. అరే ఉండవయ్య స్వామి అంటాడు ఆయన. అది కాదు చెప్పు, నేను ఆశ చెప్పాను. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? దేవుడు అభిషేకించడానికి ఆడెళ్తున్నాడు అంట. నేను అన్నాను, నా దేవుడు నన్ను అభిషేకించాడు, నేను ప్రార్థన చేస్తే చచ్చిపోయిన వాళ్ళు వేశారని చెప్పాను. హల్లెలూయా. చప్పటి తీయనమని చెప్తాను కదా. హల్లెలూయా. ఏం చెప్పారండి? నీవేంటి ఎవరెవరిని అభిషేకిస్తున్నా బాబు, నీ దరిద్రం పోవట్లేదు. నా దేవుడు నన్ను అభిషేకించాడు, ప్రార్థించగా చచ్చిన మనుషులు లేపాడు, రోగిని బాగు చేశాడు, దెయ్యాలు వెళ్ళగొట్టాడు, దరిద్రమైన కుటుంబాలు దీవెనికరంగా మార్చబడింది. దట్ ఈస్ పవర్ ఆఫ్ గాడ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. ఎందుకమ్మా చెప్పగలిగాను? దేవుని ప్రతిష్ఠితలో ఉన్న వారి ఎదుట దెయ్యాలు నిలబడవు. చెప్పండి, 5 చెప్దాం అనుకున్నా అయిపోయింది. చెప్పండి, ప్రతిష్ఠిత కలిగిన వ్యక్తులు ఎదుట చెప్పండి. ఖాళీలు కూర్చుంది మనం అనుకుంటారు మీరు. నేను చెప్పిన చెప్పుకున్నా, ప్రతిష్ఠిత కలిగిన వ్యక్తులు ఎదుట దెయ్యములు నిలబడవు. నిజమే కదా? ఇప్పుడు నీకు దెయ్యం లేదా? ఇప్పుడు నాకు దెయ్యం లేదని ఎవరైనా లేకపోయింది, నేను ప్రార్థన చేసి నీకు దెయ్యాన్ని అనిపిస్తాను. ఎక్కడో దాగి ఉన్న దెయ్యాన్ని అనిపిస్తాను నేను ఇప్పుడు చేస్తున్నాను. అందుకే కదా చేతులు ఎత్తలేదంటారు. ఇలా చెప్తారనే నేను చేతులు ఎత్తలేదు, ఒప్పుకోకుండా ఉన్నాయి. ఏమున్నాయి చెప్పడే? అప్పుడు పిశాచే విశ్వాస ఒప్పుకున్నారన్న బంగారు. దేవుడు మేము దీవించింది కాక. హల్లెలూయా. రైట్. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, మన కుటుంబాలు మన జీవితాలు కట్టబడాలి అని అంటే మనం మొదటిగా ప్రతిష్ఠత కలిగిన వారమై ఉండాలి. నంబర్ 1 ఏంటంట? చెప్పాలి. ప్రతిష్ఠత, ప్రతిష్ఠత, ప్రతిష్ఠత. ప్రతిష్ఠించబడిన అహరోను ఎవరండి?
ప్రతిష్ఠించబడిన అహరోను ప్రతిష్ఠిత లేని తన కుమారులు దేవుడి సన్నిధానికి వచ్చి చనిపోగా ప్రతిష్ఠిత కలిగిన అహరోను అట్లీస్ట్ వాళ్ళ వైపు తిరిగి కూడా చూడలేదు. అది ప్రతిష్ఠిత. తిరిగి కూడా చూడలేదు, అసలు చూడలేదు. నువ్వైతే ఏం చేస్తానన్నా? ఎవరో దూర బంధు, వాళ్ళ తాత చచ్చిపోయినాడు. తాత దూర బంధు, ఆడెవడో ముసలాడు చచ్చాడు కానీ మందిరానికి ఆగిపోయి వెళ్తావు. నువ్వు ఎంత చచ్చిందనేమో నాకు అర్థం కాలేదు. ఏం చచ్చింది నీళ్ళు? ఆడెవడో ముసలాడు చచ్చి నీ ప్రతిష్ట చచ్చింది. ఇక్కడ మా నాన్నమ్మ గారు చనిపోతూ కూడా నేను వెళ్ళలేదు. అట్లీస్ట్ నోట్ చెప్పా, నా భార్య 4:30 గంట చనిపోయి డెడ్ బాడీ ఇంట్లో పడి ఉంటే ఆదివారం ఆరాధన చేసే కనపనిచ్చాడు దేవుడు. హల్లెలూయా. ఇందాక నా భార్య సాక్షి చెప్పిందిగా. సెప్టెంబర్ 17 సండే 2023 4:30 గంట డెడ్ బాడీ. ఇంట్లో ఈ డెడ్ బాడీ బలిపేట మీద ఆరాధన చేశా. చచ్చిపోయిన నా భార్య తిరిగి నా దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఒకవేళ ఆ శవాన్ని చూడడానికి నేను ఇల్లుంటే ఆ శవంగానే మిగిలి ఉంటుంది కదా, నా భార్యగా ఉండదు. ఈరోజు పిల్లలు ఎందుకు మాట అంటున్నానంటే, అన్నా తినడానికి తిండి లేక, కట్టుకోవడానికి వస్త్రాలు లేక, దీన దరిద్రములో సేవకు వచ్చినటువంటి దరిద్రుని నేను. ఈరోజు నా దేవుడు శ్రీకాళహస్తి పట్టణంలోనే కాదు, మా ప్రాంతంలోనే ఉన్నతమైన స్థలంలో దేవుడు నిలబెట్టాడు. ప్రైజ్ ది లార్డ్. 2026 డిసెంబర్ కల్లా జేహెచ్ఎం మినిస్ట్రీస్ 50 మినిస్ట్రీ స్థాపించాలనేది నా యొక్క కోరిక. ఏంటి? ఎప్పటికి 2026 డిసెంబర్ కల్లా 50 బ్రాంచ్లు స్థాపించాలి. నా ఆయుష్కాలం ముగించే లోపు నేషనల్లో జేహెచ్ఎం మినిస్ట్రీ 100 బ్రాంచ్లు కట్టాలి. హల్లెలూయా. ఎన్ని బ్రాంచ్లు అన్నా? 100 చర్చెస్. గురి చెయ్యగలను అన్న నమ్మకం. ఎందుకు అంటే నేనంటాను ధైర్యంగా, ప్రతిష్ఠితను పోగొట్టుకోవడానికి ఇష్టపడలేదు కాబట్టి నన్ను ప్రతిష్ఠించిన దేవుడు నాకు చేయగలడని నమ్మకం. నువ్వు చెప్పగలవా ఈ మాట? నాన్న చెప్పగలవా? అన్యులతో కలిసి, లోకులతో కలిసి, బంధువులతో కలిసి సాంగత్యం చేస్తూ అన్నీ కావాలి, యేసు కావాలంటే కూడా కుదరదు నాన్న. యేసు నీకు నిజంగా కావాలంటే ఒక ప్రతిష్ఠత నిలబడాలి. ప్రైజ్ ది లార్డ్. నయాగర్ వాటర్ ఫాల్స్ కాకిలాగా ఉండబాక. ఎట్లా చెప్పనన్నా? దాని ధైర్యం ఏంటి? ఎగరగలం. శవంతో పాటు ఇది కూడా చచ్చింది. రైట్. ఏముండాలంట మనకి? ప్రతిష్ఠిత. నంబర్ 1. చెప్పండి. ప్రతిష్ఠిత. దీన్ని తెలుసుకున్న దావీదు గారు తిరిగి వెళ్ళి ఆ మందసాన్ని తీసుకెళ్లి దావీదు పొరలో పెడితే దావీదు పొర దీవించబడింది. హల్లెలూయా. అంటే మందసం ఎక్కడుంటుందో అక్కడ దీవెనలు ఉంటాయి. దేవునికి స్తోత్రం. అప్పుడు నువ్వు నేను నా దేవునికి ఒక మందసముగా మారిపోదుమగాక. ఒక మందసముగా మారిపోదుమగాక. ఒక మందసముగా మారిపోదుమగాక. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. నేను ఒకరితోనే ముగిస్తున్నాను, నాలుగు చెప్పండి, సమయం లేదు. రైట్. మందసము కనిపిస్తుంది. మందసం పెట్టి మాట్లాడాలి. మందసం పెట్టి చెప్పండి. మందసం పెట్టి కనిపిస్తుంది. రైట్. ఇప్పుడు ఆ మందసాన్ని దేనితో తయారు చేశారు? ఏ చెక్కలతోటి? పాస్టర్ గారు చెప్పుకుంటారు మీకు నాన్న. తుమ్మకర్ర. చెప్పండి, పర్లేదు. తుమ్మకర్ర. ఈ తుమ్మకర్రకి ముండ్లు చాలా ఎక్కువగా ఉంటాయి.
ఈ తుమ్మకర్రను తీసుకొచ్చి చాలా చక్కగా చెక్కి దానికి పెట్టిగా తయారు చేసి ఆ పెట్టిన బంగారపు రేకుతో పొదిగారు. హల్లెలూయా. ఇప్పుడు లోపల ఉన్న ఆ తుమ్మకర్ర కనిపించదు కానీ పైన బంగారు రేకు కప్పిస్తుంది. దాన్నే మందస్సము అంటారు. ప్రైజ్ ది లార్డ్. ఏమంటారండి? మందస్సము. రైట్. ఇప్పుడు ఈ తుమ్మకర్ర ఎప్పుడైతే మందసంగా మార్చబడిందో నానా, ఈ తుమ్మకర్ర ఎప్పుడైతే మందసంగా మార్చబడిందో ఈ తుమ్మకర్ర మీద కెరూబులు సెరాపులు ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. ఎట్లా ఏం మారిన తర్వాత? తుమ్మకర్ర మందస్సంగా మార్చబడిన తర్వాత చెప్పాలి నాన్న. తుమ్మకర్ర ఏమొచ్చింది ఇప్పుడు వాళ్ళకి? దేవదూతలు. రైట్. ఇప్పుడు ఎప్పుడైతే దేవదూతలు మందస్సం మీదకి వచ్చి ఆరాధించడం ప్రారంభించారో పరమనున్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడు ఆత్మస్వరూపములో మందస్సం మీదకి వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. దేనికి వచ్చాడన్న? మందస్సం మీదకి వచ్చాడు. ఇప్పుడు ఈ మందసములో నుండి మాట్లాడుతున్నాడు. మందసములో నుండి మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు నువ్వు నేను దేవునికి ఎలా మార్చబడాలన్నా? ప్రతిష్ఠించబడిన మందసము. చెప్పండి, గట్టిగా చెప్పండి. నాన్న చెప్పండి రా. ప్రతిష్ఠించబడిన మందసంగా నువ్వు మార్చబడితే నీ చుట్టూ ఎవరు ఉంటారంటే దేవదూతలు ఉంటారు. రెండోది, ఎనీ టైం ఎనీ ప్లేస్ పరిశుద్ధాత్మ దేవునితో మాట్లాడతాడు, బలపరుస్తాడు, నడిపిస్తాడు. హల్లెలూయా. ఇది కనిపించేది, ఇది కనిపించేది. మందసము లోపల 3 వస్తువులు ఉన్నాయి. దేవునికి స్తోత్రం. ఇది కనిపించేది మందసం మాత్రమే. నానా, మందసాన్ని మాత్రమే చూసి దేవుడు దిగిరాలేదు. మందసాన్ని చూసి శత్రు పారిపోలేదు. మందసము లోపల ఉన్నది చాలా ప్రాముఖ్యం. లోపల ఏమేమి ఉన్నదనా చెప్పండి. చెప్పునన్నా తెలుసుగా. మందసం లోపల అది చెప్పాడు. రైట్. తుమ్మకర్ర బంగారు రేగుతో పొక్కగా మందసం పెట్టేయింది. ఎప్పుడైతే ఇది మందసమైందో దేవదూతలు కాపుదలు ఉన్నారు. దేవుని ఆత్మ దిగి వస్తుంది. రైట్. మందసము లోపల 3 వస్తువులు ఉన్నాయి. అది కనిపించు. మందసం లోపల ఉంటుంది. నంబర్ 1 మన్నా గల పాత్ర. చెప్పండి. రెండవదిగా నిబంధన పలకలు. చెప్పాలి. మూడవదిగా అహరోను చిగురించిన కర్ర. ప్రైజ్ ది లార్డ్. చెప్పాలి. ఇప్పుడు చెప్పాలి నాతో పాటు. నంబర్ 1 మన్నా గల బంగారు పాత్ర. చెప్పండి. నంబర్ 2 నిబంధన పలకలు. నంబర్ 3 చిగురించిన అహరోను కర్ర. ఎక్కడుంది? మందసము లోపల. నన్ను వినాలి. మందసము కనిపిస్తుంది, మందసము లోపల ఉన్నది కనిపించు. ఇప్పుడు ఈ మందసములో ఈ 3 లేకపోతే ఈ మందసానికి విలువే లేదు. హల్లెలూయా. కానీ అర్థమవుతుంది ఈ మాట? వెనక బ్రదర్ అర్థమవుతుందా? ఈ మందసముగా మారినంత మాత్రాన, బంగారు పూత వేయించుకున్నంత మాత్రాన, కెరూబులు కూర్చున్నంత మాత్రాన, దేవుని ధూపం వచ్చినంత మాత్రాన ఇది పవర్ఫుల్ కాదు. ఇందులో 3 ఉంది. ఆ 3 ఇంకోసారి నా కోసం 2 చేతులు పైకి ఎత్తండి. షెడ్డౌన్ అయిపోయింది. ఒక్కొక్కసారి 2 చేతులు పైకి ఎత్తానన్నా. ఇంకోసారి ఆడించాను బాబు. ఎట్లా కాదు. హల్లెలూయా. రేపంతా చెప్పండి. చెప్తాయి చరిత్ర మీకు. నేను ఇంత టైం లేదు. మీ అయ్యగారు ఇచ్చిన నాకు టైం లేదు. రైట్. ఇప్పుడు చెప్పండి. ఈ మందసము లోపల ఉన్నది ఖచ్చితంగా అవసరము. 1 మన్నా గల పాత్ర, 2 నిబంధన పలకలు, 3
అహరోను చిగురించిన కర్ర. ఇది తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యంగా ఉంది. ప్రైజ్ ది లార్డ్. దేనికన్నా మీకు డౌన్ అయిపోయినారు కాబట్టి నేను డౌన్ అయిపోతాను. మీతో పాటు క్లుప్తంగా ముగించేస్తున్నాయి. ఒకటి, మన్నాగల బంగారు పాత్రన ఆకాశం నుంచి దిగి వచ్చిన ఆహారము. ఎక్కడి నుంచి అండి? ఆకాశం నుంచి ఇశ్రాయేలు ప్రజలకు దిగి వచ్చిన ఆహారము. ఆ ఆహారమును ఒక పాత్రలో పెట్టి మందసములో దాచారు. ఆ మన్నాను తిన్నవారు కూడా చనిపోయారని బైబిల్ రాయబడి. ఇది దేవుని మాట. హల్లెలూయా. ఈయన యెహోవా దేవుడు. ఎవరండినా? శక్తి కలిగిన దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు. నిబంధన పలకలు అనగా వాక్యం. వాక్యం మనం చదివే వాక్యం. మందసమైన మన హృదయంలో దేవుడు ఉండాలి. దేవుడు ఉండాలని అర్థం ఏంటి తెలుసా? నేను పరిశుద్ధుని కనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండుడి అన్నారు కాబట్టి పరిశుద్ధత ఉండాలి. నంబర్ 2, నిబంధన పలకలనగా వాక్యము కనుక యేసుక్రీస్తు ప్రభుల వారు వాక్యమయ్యున్న దేవుడు. హల్లెలూయా. మీ హృదయంలో వాక్యం ఉండాలి. ఏమన్నా చెప్పలు గట్టిగా, చెప్పలు గట్టిగా. మా చర్చిలో కావుడు అయిగా తెలుసు. చెవుడు ఆవిడకి కొన్ని మిస్సెస్ చెవుడు బాక్స్ దగ్గరే కూర్చుంటుంది ఎప్పుడు. ఆవిడ వాక్యాన్ని అంత నీట్గా జాగ్రత్తగా ఉంటున్నాను. డిగ్రీ పీజీ చదువుకున్న స్టూడెంట్స్ కూడా వినిన మాటలతో తల్ల కింద చేస్తున్నారు. భయపడతారు. ఆ వెంటనే భయపడతారు. సంఘం మాట్లాడలేదు. ఆమె మాట్లాడాలంటే ప్రతి వారికి తన భర్త కూడా భయపడతారు, బిడ్డలు కూడా భయపడతారు. ఎందుకంటే వాక్యానుసారంగానే మాట్లాడుతున్నారు. చదువు లేదు, సరిగా వినిపించింది. అయితే హృదయం నిండా వాక్యాలే గనుక మన వింటున్నటువంటి వాక్యాలు ఇంతవరకు దైవ సేవకులు చెప్పినట్టుగా తిని తృప్తి పొంది అనేకులకి తీసుకెళ్ళి ఇచ్చిందట రూపంలో కదా. మరి నువ్వు వాక్యాన్ని విని హృదయంలో భద్రపరచుకుని ఈ వాక్యానుసారంగా నడుస్తున్నావా? ఒక్కసారి ఆలోచించు. ఈ 3 దినాలు ప్రయాసపడి ఎంతో వ్యయం చేసి ఖర్చు పెట్టి కూడికి పెట్టి మిమ్మల్ని ఎందుకు రమ్మంటున్నారంటే ఎవడో బలపడాలని కాదు. కొద్దిగా గొప్ప నువ్వన బలపడితే మనం బాగుంటాం కదని ఇంత ప్రయాసం వాళ్ళకి. హల్లెలూయా. మనం కర్ణాటకకి వెళ్ళాం, భాష రాని స్థలానికి వెళ్ళాం. చక్కటి ఉపదేశం దేవుడు ఇచ్చాడు. ఆ ఉపదేశాన్ని విన్న తర్వాత వారు వెళ్ళి 5 మంది నెక్స్ట్ సండేకి అన్యులు తీసుకొచ్చారంట సంఘానికి. హల్లెలూయా. ఆ దైవజనుడు అంటున్నాడు, అయ్యగారండి దేవుడు మీతో కార్యం చేశాడయ్యా. ఆ 5 మంది కఠినాత్మ అసలు మాట వినేవారు కాదు. దేవుడు మీ ద్వారా పలికిన మాట విని 5 మందిని కొత్తలు తీసుకొచ్చాడన్నాడు. దేవుడు కార్యం చేసేదిగా. అప్పుడు నీలో కూడా దేవుడు కార్యం చేశాడు అని అంటే అర్థం ఏంటి తెలుసా? నెక్స్ట్ ఇయర్ ఈ ప్రాంతం లోపు నిన్ను బట్టి ఒక 5 మంది విశ్వాసం వచ్చి ఇక్కడ కూర్చో ఉండాలి కదా. అప్పుడే కదా ఒక మందసము. తమ్ముడు రేపు నువ్వు కూడా ఇక్కడే తలాడిస్తున్నావు, అక్కడే ఆడిస్తున్నావు. వాడు ఎవరు నేర్చుకున్నావు అక్క? అన్నయ్య వాళ్ళు రావట్లేదు అన్నయ్య చెప్పావా? వాళ్ళ కోసం ప్రార్థన చేసావా? వాళ్ళ ఇంటికి వెళ్ళావా? వాళ్ళు ప్రేమించావా? లేదు. ఎందుకంటే ఈయన మోదీ వాళ్ళ తమ్ముడు చెప్తానే వచ్చారు. మోదీ రాలేదు, నా చెప్తే ఏమవుతారు చెప్పు. ప్రైజ్ ది లార్డ్. నాన్న జాగ్రత్త. ఓకే. యేసుక్రీస్తుకు సాదృశ్యమైన వాక్యమైన దేవుడు. యేసు ప్రభు ఏం చెప్పాడు? ఆరాధించడం మంచిదే, నిన్ను నేను పొరుగువాన్ని ప్రేమించు. ఇది నిబంధన పలకలకు సాదృశ్యం. హల్లెలూయా. మందసంలో ఉండే రెండోది ఏంటండి? పరిశుద్ధత ఫస్ట్, రెండవది ప్రేమ. చెప్పండి, చెప్పండి గట్టిగా. యేసుక్రీస్తు నిన్ను నన్ను దేంతో చేయించాడు అన్నా? ఎప్పుడైనా కనిపించాడు నీకేమన్నా? చెప్పమ్మా. కనిపించాడు అమ్మా నేను వేసుకుని దేవుడు అన్నాడా? అనలేదుగా. ఎలా రక్షించబడ్డావు? దేవుని ప్రేమ. ఆ ప్రేమ ఎవరిని కనపరిచారు నీకు? ఆకాశం దేవుడితో కనపరిచిందా? ఎవరు?
దైవ సేవకుడు. ఆయనకేమైనా బంధువులు, మనమేమన్నా రక్త సంబంధికులమా? కాదే. దేవుడు తనలో నుండి చూపించిన ప్రేమను బట్టి యేసుక్రీస్తు ప్రేమ ఏంటో తెలుసుకొని ఇక్కడికి వచ్చావు. ఆ మందసోదరుడి గుణం ఆయన ఉంది కాబట్టి, ఆ గుణం నీలో ఉంటే నీ భర్త, నీ పిల్లలు, నీ కుటుంబం ఎందుకు రావండి దేవుని దగ్గరికి? ప్రైజ్ ది లార్డ్. ప్రేమించే మనసే ఉండదు. ఒకటి పరిశుద్ధత, రెండోది ప్రేమ, మూడోది ఏంటో తెలుసా? చిగురించిన అహరోను కర్ర, దట్ మీన్స్ అభిషేకము. ఏంటండి? చెప్పాలి, చెప్పాలి గట్టిగా. అభిషేకం అంటే భాష వచ్చి చప్పట్లు కూడా ఎగిరేసేది కాదు. కొంతమంది ఇదే అవతారం చేసుకున్నారు. వచ్చేసింది భాష, ఓ నడుచుకుని కేకలు పెడుతుంది. నేను కూడా భాష మాట్లాడతానండి, నేను కూడా ఆత్మతో నింపడతాను, తక్కువ చెప్పట్లే. నేను కర్ర ఏ కర్ర చిగురిచ్చింది నాన్న? అహరోను కర్రలే. అదే కర్రది? అమ్మో, చిన్న కథలు కాదండి. అది ఏ కర్ర అని అడిగా. అంతకుముందు ఏ కర్రది? బాదం కర్ర. ఏ కర్ర అండి? ఎండిపోయిన కర్ర. చెప్పండి. సారము లేనిది. చెప్పండి. సారము లేదు. దానికి నాటితే కూడా మొలవది, ఇంకా పూర్తిగా ఎండిపోయింది. ఈ ఎండిపోయిన కర్ర చిగురిచ్చిందట. ఎండిపోయిన కర్ర చిగురిచ్చిందట. అంటే అర్థం ఏంటో తెలుసా? నీ పాత రోత జీవితం సంపూర్ణంగా చనిపోతే అప్పుడు అభిషేకం అనేది నేను చిగురింపజేస్తుంది. కొట్టలు చప్పట్లు గట్టికొస్తాను. వాట్సాపే సినిమాలు చూస్తావు, ఫేస్బుక్ చూస్తావు, యూట్యూబ్లు చూస్తావు, జబర్దస్తులు చూస్తావు, జోకులు చూస్తావు, అన్ని చూసేస్తావు. మందిరానికి వచ్చి కొట్టే చప్పట్లు. ఎవరి కోసం కడతా? జబర్దస్త్ కోసం కడతా చప్పట్లు. అంటే గుండె మెచ్చి వేసుకొని చెప్పండి, మీ టీవీలో సీరియల్ దూరం చెప్పేవాళ్ళు ఎంత చిక్కన అవుతారు. నేనదే అర్థమైపోయింది. నీ అంత రాష్ట్రాలు సంగతి. మీ అయ్యగారు పిలిచిన పిల్లలకు పోయి, నేను పిలిచిన పిల్లలకు పోయిన అవసరం లేదు. కానీ నేను చెప్పాల్సిన మాట చెప్పాల్సింది. యేసు జయం. హల్లెలూయా. ఈ నటన నువ్వు జీవిస్తున్నావు కాబట్టి నష్టం ఉంటుంది నాన్న. ఈ నటన నువ్వు జీవిస్తున్నావు కాబట్టి నీ ఇంట్లో నష్టపోతున్నావు. దావీదు గారు మందసాన్ని తేక ఎలా నష్టపోయారో, ఈ రోజు నీ జీవితం పరిపూర్ణంగా మార్చకపోవటం వల్ల, దేవుని అభిషేకం పొందుకోకపోవటం వల్ల నిన్ను బట్టి నీ కుటుంబం నష్టపడిపోతుంది. అంటే అర్థమేంటన్నా? రూతుమ్మ గారు మోయోబులో నుంచి బెత్లెహేముకు అడుగు పెట్టిన వెంటనే మోయోబు యొక్క స్వభావాలను, సరిహద్దులనే చెప్పాలి, సరిహద్దులనే విడిచిపెట్టారు. నువ్వు ఇన్ని సంవత్సరాలుగా మందిరానికి వస్తున్నావు కదా, నువ్వు విడిచిపెట్టావా? అలవాట్లు విడిచిపెట్టావా? ప్రవర్తన విడిచిపెట్టావా? మాటలు విడిచిపెట్టావా? క్రియలు విడిచిపెట్టావా? అలవాట్లు విడిచిపెట్టావా? ఏం విడిచిపెట్టావా? ఈ ఉపవాస దినాలలో నా దేవుడు నిన్ను ఒక దీవెనికరమైన శిఖరములకు నా ప్రభు నడిపించునుగాక. నిన్ను ఒక మందసం వలె మార్చునుగాక. నీ ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు నీ కుటుంబములో పనిచేయునుగాక. నీ ద్వారా అనేకుల చేత పరిశుద్ధాత్మ దేవుడు పనిచేసి మందిరము పట్టజలంత ఆత్మ దేవుడు నింపునుగాక. దేవుని మహిమను నీ ద్వారా అనేక ప్రజలు చూచుదురుగాక. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. గనుక నీకు 5 చెప్తాను చెప్పాను, ఒకటే చెప్పాను. ఏంటంటే అది మందసము. చెప్పాలి. ఏంటండి? మందసము. ఊరికి హైలైట్ అని చెప్పేశారు సార్, చెప్పేశారు. 5 పాయింట్స్ హైలైట్స్ మొత్తం చెప్పేస్తారు. రైట్. సెకండ్ వన్ మళ్ళీ ఇంటికి చదువుకోండి. నంబర్ 1 ఏంటమ్మా? మందసం. చెప్పండి, మందసం. రెండవదిగా యెహోషువ గ్రంథం 24:17 చదువు రాసుకోండి, మరి చదువుకోండి.
యెహోషువ గ్రంథం 24:17 ఏం చెప్తుందంటే, యెహోషువ గారు అంటున్నారు, నేను నా ఇంటి వారు యెహోవాను సేవించదము అని. ఎందుకయ్యా అంటే యెహోషువ ద్వారా నడిపించబడినటువంటి ఇశ్రాయేలు ప్రజలు అనేకులతో కలిసి వీళ్ళు పవిత్రులు అపవిత్రులైపోయి దేవుని ఆరాధించే విషయంలో ఏక మనసు భిన్న మనసు అయిపోయింది దీనికి. అందువల్ల చెప్పారు వాళ్ళు ఎటువంటి పరిపూర్ణత రాకపోవడం చేత మీరు ఎలాగనైపోండి ఏమనైపోండి నాకెందుకులే, నేను నా ఇంటి వారు కలిసి యెహోవాను సేవించదము అని అన్నారు. అంటే అక్కడ అర్థం ఏంటో తెలుస్తారన్న, వర్షిప్ ఆరాధన కనిపిస్తుంది. ఎలాంటి ఆరాధన అంటే ఐక్యతతో కూడిన ఆరాధన. ప్రైజ్ ది లార్డ్. ఏ ఆరాధన? ఏ ఐక్యత? ఏ ఐక్యత? కుటుంబము, భార్య భర్త పిల్లలు కలిసి ప్రతి సాయంత్రం అరుణోదయమున ఇంటిలో కలిసి ఆరాధన చేయాలి. చేతులెత్తి గట్టిగా కలుగుతుంది ఒకసారి. ఎక్కడన్నా మందిరానికి వచ్చి పాస్టర్ గారితో కలిసి ఆరాధన చేసేది వేరు, ఇది చేయాలి. బట్ ఇంట్లో కూడా చేయాలి. ఎవరెవరు కలిసి చేయాలన్నా? కుటుంబముతో కలిసి ఐక్యతతో కలిసిన ఆరాధనలో పరిశుద్ధాత్మ దేవుడి క్రియ చేస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మూడవదిగా చూస్తే మత్తయి సువార్త 18:19-20 చూస్తే, ఇద్దరు ముగ్గురు ఎక్కడ నా నామములు ఏకీభవించి ప్రార్థించుదురో. మనుషులు కలిసి ఉంటాం కానీ మనసులు కలవు. ఏమండి చెప్పండి? మనుషులు కలిసి ఉంటాం కానీ చెప్తున్నా మనసులు కలవు. ఇప్పుడు మనసుల కలవ కూడా 10 మంది ఒకటైన యేసు ప్రభువు అక్కడ ఉన్నాడు. అది దానికి అర్థం. పౌలు శీల ఇద్దరిని తీసుకెళ్లి చెరసాలలో పడేశారు, తల్లిదండ్రులుగా వేలాడదీశారు యేసు ప్రభు సువార్త ప్రకటించినందుకే. ఇది భారం ఎవరిది? పౌలు గారిని శీల వెంబడించారు. అంతే. వెంబడించినందుకు శిక్ష శీల కూడా పడింది. అయితే శీల ఏమయ్యా నీతో వచ్చినందుకు శిక్ష పడింది కదా అన్నాడా? అనలేదు. వక్రీకరించలేదు, తిరస్కరించలేదు, కుంగిపోలేదు. ఇది నా బాధ్యత అని అనుకున్నారు. గనుక వాళ్ళు ఇరువురు కలిసి రాత్రి పాట పాడుతూ ఉండగా దేవదూత దిగి వచ్చి సక్కెలని విడగొట్టి చెరసాలని గడగడ వణికించింది. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎంతో మంది వేల మంది సేవకుల పరిచయమే. కాళహస్తి నుంచి కాకినాడ ఈ సాలమోను రాజు యొక్క పరిచయం ఏంటి అంటే ఈ ఆత్మ నడిపింపు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏకీభవించే మనసు ప్రతిదీ పంచుకుంటూ ఉంటారు. నా వ్యక్తిగతంగా, కుటుంబపరంగా, సంఘపరంగా, విశ్వాసపరంగా ప్రతిదీ తెలియజేస్తాను. ఎందుకంటే నాకు కాన్ఫిడెంట్ ఉంది, నా కొరకు ప్రార్థించే ప్రార్థన మీరు. ఇంత ప్రయాసపడి ఎందుకు రావాలి? యోనాతాను దావీదు యొక్క మనసు ఏకమైందండి. హలో, యోనాతాను దావీదు మనసు ఏకమైంది కదా. ఎలిజబెత్ రూతం మనసు మరియమ్మ మనసు ఏకమైంది. కానీ నీ మనసు, ఆ మనసు, అసలు ఈ భక్తి మనసు, నీ మనసు ఏకమవుతుంది ప్రార్థించడానికి. సచ్చినడా పిలుస్తాడు రావు అని ప్రార్థనలో కూడా చెప్తాడు భక్తుని. ఆ రాలేదంటే ఇది ఇరుతుంది ప్రార్థనలో. సైతాన్ని పెట్టినాడు, రాలేదు సార్. ప్రభా నా భర్త సైతం పెట్టినాడు ప్రభా, యేసు నామములో సైతాన్ని ఎలగొట్టు ప్రభా అంటే నీ భర్తే సైతం అయితే నువ్వు ఎంత పెద్ద సైతం నాకు అర్థం కావట్లే. ఇదే నువ్వు ప్రార్థన చేసే విధానము. యేసు ప్రభు ఎక్కడ అన్నాడా? ఏమండి నువ్వు నేను ఎంత గౌరవపడు అండి. మన గురించి అలాంటి పాటని ప్రభు అన్నాడా? ఏ సైతాన్ని పెట్టిందని ప్రభు అన్నాడంటే అనలేదండి. ఏం ప్రార్థన చేశాడు ఆయన? తండ్రి నువ్వేం చెప్తావు? సైతాన్ని పెట్టినా యేసు ప్రభుని పక్కన పెట్టి సైతాన్ని 100 సార్లు చెప్తాడు. పెద్ద సైతాన్ని ఉంది, జాగ్రత్త నాన్న. ఏకీభవించే మనసు అంటే తెలుస్తుందన్నా. నన్ను తీసుకెళ్ళి జైలు పెట్టాలి, పరిస్థితి అంటే ఏర్పడింది. ఒకసారి మత మార్పిడి ఇక్కడ కేసు పెట్టారు, తీసుకెళ్ళి లోపల వేయాలి. 3 కానిస్టేబుల్ నా కోసం తిరుగుతున్నారు, నేను వెనకే తిరుగుతున్నా, చెప్పట్ల వాళ్ళు.
లేపే పాస్టర్ గారు లాస్ట్ డేట్ తీసుకెళ్ళి లోపల పడేయాలి మిమ్మల్ని అన్నాడు. పడేసుకొని చెప్పాను. ఆయన ఎక్కడికైనా వెళ్ళిపోయి పాస్టర్ గారు ఇక్కడ వద్దు, డిఎస్పీ గారు ఒప్పుకోవట్లేదు అంటాడు. ఎంతసేపు అయినా లేదా బాబు పోలీస్ స్టేషన్ పక్కన రేపు ప్రాంతం ఉంది, రేపు అటు వస్తారు, తీసి లోపల వేసేయాలి. ఇలాగే చెప్పాను. ఇంటికి వచ్చా, నా భార్యను కూర్చోబెట్టిన అమ్మాయి, రేపు మన ఇద్దరిని అరెస్ట్ చేస్తారు. కారణం ఎందుకు? ఇది జరిగింది రా ప్రాంతం అని అన్నప్పుడు, నువ్వు స్వార్థ చెప్పింది నీకు జైలు వేస్తా, నాకెందుకు మా అమ్మగారి ఇంటికి వస్తే చెప్పాలి. నువ్వైతే చెప్పుకుంటావు లక్షణంగా. అమ్మ నువ్వు సమాధానం కాదు చెప్పుకుంటావు. నీకు కావాల్సిందే శాంతి. నీకు నేను ఎందుకు రావాలి అంటావు. నువ్వైతే ఒకవేళ మీ భార్య జరిగినట్టు ఏం చేస్తున్నావు నాన్న? బా నేను అనుకున్నా, నేను చేయలేదు దేవుడు చేశాడు, పడింది, పడాల్సిన శిక్ష పడింది దీనికి అని 32 పళ్ళు కనిపించలేక నవ్వుతాం నువ్వైతే కదా. అది ఏకీభవించే మనసు కాదు నాన్న. ఎప్పుడైతే నా భార్య మాట చెప్పానో, ఇద్దరు కలిసి రాత్రంతా కన్నీటి ప్రార్థన చేశాం. అరుణోదయం లేసి ఉదయానికి 9 గంటలకు ఎంతో ఉన్నాను. ఎస్ఐ గారు నా ఎదురుగా వచ్చి, పాస్టర్ గారు అన్నాడు. చెప్పండి అయ్యా. దేవుడు మీతో ఉన్నాడు అన్నాడు. కొట్టలు చప్పలు గంటలు. దేవుడు మీతో ఉన్నాడు ఎందుకు అన్నాడు. అరుణోదయం 6 గంటల డిఎస్పీ గారు పోలీస్ స్టేషన్కి వచ్చి ఎఫ్ఐఆర్ తీసి నీ మీద ఉన్న కేసును కొట్టి సంతకం పెట్టి వెళ్ళిపోయాడు అన్నాడు. డిఎస్పీ నేను ఫోన్ చేశానా? చెప్పునన్నా? చేయలేదు. ఎవరికి చేసాం ఫోను? చెప్పునన్నా? దేవుడికి చేసాం. హల్లెలూయా. ఇద్దరు కలిసా ఒకరు కలిసా? అప్పుడు నువ్వు నీ భర్త కలిసి ప్రార్థన చేస్తున్నారా? నువ్వు మీ అత్త కలిసి ప్రార్థన చేస్తున్నారా? నువ్వు ఒక విశ్వాసి ఒకే మనసుతో ప్రార్థన చేస్తున్నారు ఇద్దరు. ఆ యాంటీ తను ఇదే పాస్టర్ గారు అయ్యగారు అంత నిజం వేరే జతపర్సన్ అవుతారు. వాళ్ళ ఇంటికి అయితే నా రాని ప్రార్థనకి నీకు ఏ సైతాన్ని పెట్టిందో అర్థం కావట్లేదు. హలో సార్, ఏమనుకో పాస్టర్ గారు ఏమనుకోకపోయా? నీ పేరు విజయ ఇంట్లో కుటుంబ ప్రార్థన సంఘం అందరూ కావాలి, ఖచ్చితంగా రావాలి. బలిపీఠం దగ్గర అయ్యగారు బోధిస్తారు. ఈ పేరు మైనా చెప్తుంది, అన్నయ్య విజయ వాళ్ళ ఇంటికి నేను ప్రార్థనకు రాను. చూడండి, విజయ్ ఏదో అనిందంట. అది మనసులో పెద్ద విగ్రహాలు అయిపోయి ఇంకెవరింటికన్నా చెప్పన్నయ్యా విజయ వాళ్ళ ఇంటికి పంపిన రానన్నయ్యా. దానికి అన్నయ్య సాక్షి. చూడండి, ఇక్కడ ఉండే దెయ్యాన్ని తీసుకొచ్చి అన్నయ్య మీద పెడుతుంది. ఇంక అన్నయ్య ఏం చెప్తాడు? ఈ దెయ్యం జరిగితే ఏమాగిపోతావు, పోకపోతే ఏమాగిపోతావు. ఇద్దరు మధ్యలో జుట్టు పెట్టుకొని మన సేవకుడు. దెయ్యాలు మీ మీద పెట్టుకోండి, మమ్మల్ని మీద అంటారు. ఆయన మీకు అన్నారు కడతారు బాబా, మమ్మల్ని ఫ్రీగా వదిలిపెట్టండి అయ్యా. మీరంతా ఫ్రీగా ఉంటారు, సుఖం ఉంటారు తల్లి మీరు. నానా అమ్మలారా, సేవకుడు ఎంత ఫ్రీగా ఉంటే సంఘము మీ జీవితాలు అంత బాగుపడతాయి. ప్రైజ్ ది లార్డ్. చెప్తారా లేదు చెప్పండి. వాళ్ళ ఇంటికైతే మేము రామన్నయ్యా, వీళ్ళింటికైతే మేము రామన్నయ్యా. మీరు కొడ ఎత్తుకుని కొట్టాలి సాల్మన్ రాజు గారిని ఊరికి వదిలిపెట్టినారు. నిజంగా కొట్టాలని సిద్ధార్థం ఉంటే రేపు తెల్లంతా చంపేస్తారు మీరందరూ కలిసి. అంత కష్టం లేదు. నేను సామాన్యులు కాదు, ఆయన కూడా సామాన్యుడు కాదు. కొన్ని విషయాలకు రాజీ పడ్డాడు కదా, అంత కోపం ఉంటుంది. ఎంత బాగా పరాడుతారంటే జాగ్రత్త. ఆ రోజు వేసినప్పుడు కొట్టే రేపు నేను కూడా పోతాను. మళ్ళీ ఈ బదులు నన్ను కూడా కూడా తెప్పిస్తారు. మళ్ళీ అంత దూరం తెక్కండి, జాగ్రత్త. నన్ను రైట్ ముగిచేస్తున్నాను. ఎక్కడికి వచ్చి ఆగాను ఇప్పుడు? రైట్. ఏకీభవించే ప్రార్థన చెప్పండి. రైట్. నంబర్ 1 మందసము. నంబర్ 2 మర్చిపోయారా? చెప్తున్నా, కుటుంబ ఐక్యత. నంబర్ 3 ఏకీభవించే ప్రార్థన. హల్లెలూయా. నంబర్ 4
128 కీర్తన 4వ వచనము, భయభక్తులు కలిగి. ఏం కలిగింది? చెప్పాలి. చర్చికి వస్తే మాత్రం భక్తి పరులమే, భయస్థులమే. గడ 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 వైపు యాక్షన్ ఎక్కడండి? మందిరంలో పరిశుద్ధత అప్పుడే వస్తుంది. ఈడేమో చప్పలు పోయేలాగా చప్పట్లు కొట్టి అన్ని భాషలు మాట్లాడతావు, దిగేసి మెట్లే కూడా బూతులు మాట్లాడుతుంటావు. ఇదే నీ భక్తి వేషము. అక్క పలానా సీరియల్లో పలానా వాళ్ళు చెప్పారు అక్క, టీవీ కూడా అమలు చెల్లి నేను కూడా చూసి కరెంట్ పోయేది అంటే. ఒకరోజు బస్ స్టాండ్ లో తిరుపతికి వెళ్ళాలని కూర్చోన్నాను సార్. ఇద్దరు సీరియస్గా మాట్లాడుకుంటున్నారు. అక్క అక్క నీవేమో భక్తుడున్నా, ఆడొచ్చాడక్క, కట్టెత్తుకొని వచ్చాడక్క. ఏమైందో ఏం జరిగిందో తెలియదు అక్క. సీరియస్ గా మాట్లాడుకుంటున్నారు. ఏంటి సిస్టర్ అక్కడ సీరియల్ అక్క సెక్షన్ లో ఆడెవడ కళ్ళ విషయంలో చంపేస్తుంటే బాగుంది. అంత డిసెంట్ గా మాట్లాడుకుంటారు. దేవుని వాక్యాన్ని గురించి మాట్లాడరు. భయభక్తులు కలిగి. ఏం కలిగిందన్నా? మందిరములో ఎంత భక్తి భయం కలిగి ఉంటావో ఇంట్లో కూడా అలాగనే ఉండాలి. ఇక్కడ మాత్రం న్యాయగారు ఏమిటి బాగున్నారండి అంటారు. ఇక్కడ ఏడా అయ్యగారు ఎదురు సచ్చినాడా చర్చిలో గమనించి మాట్లాడినాడు. ఇంకా నాకు మాట్లాడడం బాగా ఉండదు. ఏమంటుంది? అయ్యింది భర్తని. ఈయన సామాన్యుడు కాదు, ఏదో పాస్ట్ గా నటించారు కానీ అసలు నేను వేరేసని మొత్తం చూస్తున్నాను నేను అనుకునే. ఇక్కడ మాత్రం భక్తి వేషము, భయముతో నటిస్తున్నాడు జీవితం. బయట వెళ్ళిపోతే ఈ నక్క వినయాలకు దేవుడు చలనివ్వడన్న. హల్లెలూయా. 120 కీర్తన చదవండి. 120 ఆ కీర్తన ప్రకారము దేవుని యందు భయము భక్తి కలిగి ఉంటే నీ చేతుల కష్టార్థం దీవించబడుతుంది, నీ భార్య దీవించబడుతుంది, నీ పిల్లలు దీవించబడతారు, నీ కుటుంబం దీవించబడుతుంది, తరతరములకు దీవించబడతావు. హల్లెలూయా. అబ్రహాము దేవునికి భయపడేవాడు, ఈసాకు దేవునికి భయపడేవాడు, యాకోబు దేవునికి భయపడేవాడు, యోసేపు దేవునికి భయపడేవాడు, దావీదు దేవునికి భయపడేవాడు. అందుకే వంశావళి 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 దీవించబడింది. ప్రైజ్ ది లార్డ్. నేటికి దీవించబడుతున్నారు. నంబర్ 4 అయిపోయింది. 5th వన్ మత్తయి సువార్త 25-24 వచనానికి మనం వెళ్ళినప్పుడు ప్రియమైన భక్త అక్కడ చెప్తుంది సమర్పణ గురించి. ప్రభు అంటాడు నీవు నాకు ఆకలిగా ఉన్నప్పుడు నాకు అన్నం పెట్టలేదు, దాహంగా ఉన్నప్పుడు నాకు దప్పికి తెచ్చలేదు, చలిగా ఉన్నప్పుడు నాకు దుప్పటి కప్పలేదు అని అంటారు. ఇవ్వలేదు అని అంటారు. ఎందుకని అంటే వీళ్ళకి ఏ బుద్ధి లేదు నాన్న? సమర్పణ బుద్ధి లేదు. చెప్పాలి, ఏ బుద్ధి లేదు నాన్న? గట్టిగా చెప్పండి. 5 పాయింట్లు చెప్పేశారు. అంటే దేవునికి హృదయములో సమర్పణ ఎవరు? రోజుకి దేవునికి సమయాన్ని ఎవరు సంపాదించుందో దానికి దేవునికి కానుకలు పెట్టరు, దశభాగాలు అంతకన్నా పెట్టరు. దొంగలం తినేదాంట్లో దొంగలం. మనం సమయాన్ని ఎవరు, రోజుని ఎవరు, సంపాదన ఎవరు, దశభాగాలు ఎవరు, ఏది ఎవరు, అన్ని ఇచ్చేసినట్టే పెద్ద బిహేవియర్స్. ఈ 5 పాయింట్లు గట్టిగా ఉన్నామంటే యేసు ప్రభు నిన్ను విడిచి ఒక క్షణం కూడా పోడు. హల్లెలూయా. నువ్వు రావా యేసయ్యా అన్ను పాడక్కర్లే, నేను ఉంటానయ్యా అని ఆయన చెప్తాడు. ఇంకా దేవునికి స్తోత్రం అన్నా, నేను ఉంటానని చెప్తాడు. ఇంకా నువ్వు పిలవాల్సిన అవసరం లేదు. ఎక్కడికి వెళ్ళినా ఏది చేసినా దేవుడు వింటాడు. పట్టుదల కలిగి ఉండాలి. వాక్యానుసారమైన జీవితం కలిగిన వారికి ఈ 5 పట్టుదల ఉండాలి. చెప్పండి ముగిచేస్తాను. చెప్పండి. ఏంటి 5? ప్రతిష్టత కలిగి మందస్థాన్ని మోయాలి. నంబర్ 2 ఐక్యతతో కలిగి కుటుంబ ప్రార్థన చేయాలి. నంబర్ 3 ఏకీభవించి ప్రార్థన చేయాలి. నంబర్ 4 దేవుని యందు భయభక్తులు కలిగి అన్ని చోట్ల ఒకేలాగా ఉండాలి. నంబర్ 5 సమర్పణ కలిగి ఉండాలి. ఈ 5 నువ్వు ఉన్నావంటే నువ్వు ఏది పట్టుకుంటే దేవుడు దాన్ని చేస్తాడు. ఆమేన్. ప్రభు ఇట్టి పట్టుదలగిన ప్రార్థనతో నిన్ను నీ కుటుంబాన్ని దేవుడు దీవించునుగాక. నీ ద్వారా కుటుంబాలు ఆశ్రయించబడునుగాక. నీ ద్వారా అనేక ఆత్మల సంగమునకు వచ్చుదురుగాక.
నీ ద్వారా నీ దైవ సేవకుడు దీవించబడును గాక. నీ ద్వారా ఈ మందిరం అక్కట్లు తీర్చబడును గాక. నీ ద్వారా అనేక కుటుంబాలు దేవుని కొరకై కట్టబడుదురు గాక. హల్లెలూయా. ఇది గుర్తుపెట్టుకోండి. దేవుని చిత్తం ఇంకోసారికి వచ్చినప్పుడు 5 పాయింట్స్ అడుగుతాను. నువ్వు నడవకపోతే చెప్పలేవు, నడిస్తే చెప్తావు. దేవుడు ఇటు దీవెన కుమ్మరించును గాక. ఆమేన్. ఆమేన్. అందరూ లేచి నిలబడదాం.